యేసు ప్రభు ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. పనివారు దాసులు కట్టుకుంటారు కదా! అలాగా కట్టుకొని ఒక పళ్ళెం తీసుకున్నాడు. పళ్ళెంలో పాదాలు పెట్టాడు. నీళ్లతో కడుగుతున్నాడు. తువాలు తీసుకొని తుడుస్తున్నాడు. ఇలాగా ఒకరి పాదాలు ఒకరు కడుగుతా ఉన్నాడు ప్రభు శిష్యుల పాదాలందరి. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నీవు నా పాదాలు పట్టుకోరాదు, నన్ను కడగరాదు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను కడగపోతే నీకు నాతో పాలు లేదన్నాడు. అప్పుడు పేతురు ఆసక్తితో నాతో మొత్తం కడిగేయమన్నాడు. స్నానం చేసిన వారు కాళ్ళు కడుక్కుంటే చాలు, వారు పవిత్రులే అన్నాడు. అప్పుడు పేతురు కడిగించుకున్నాడు. తర్వాత ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను చేసిన దానిని మీరు చూచితీరా? నేను మీ బోధకుడను, మీ ప్రభుడను, అయినా కానీ మీ పాదాలు కడిగాను. కాబట్టి మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే, ఇంకా వేరే తప్పించుకోవడానికి లేదండి అన్నాడు యేసయ్య. అది మనం చేయాలి. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మనము ఎరిగాం, మనం చేయాలి, ధన్యులం అవ్వాలి.